ఇరాన్ యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇప్పుడు 2 రోజుల నుంచి హార్మోజ్ జలసంధిని బ్లాకేడ్ అంటే దిగ్బంధనం చేశాడు ట్రంప్. తన మొత్తం దాదాపు 10,000 మందికి పైగా సైన్యాన్ని దించాడు. ఇటు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు. అక్కడ దగ్గరలో అంటే పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న అమెరికన్ బేసెస్లో తన సైన్యాన్ని దింపడం కావచ్చు. అలాగా అంటే సర్ఫేసు, సీ, అండర్ సీ, ఎయిర్ ఈ 4 రకాలుగా దాన్ని హార్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ఇరాన్ పోర్టులన్నింటినీ కూడా దిగ్బంధనం చేశాడు. అంటే ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇరాన్ నుంచి ఆయిల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎగుమతి అవ్వకూడదు, ఇరాన్కి ఏ రకమైన దిగుమతులు కూడా రాకూడదు. అంటే ప్రధానంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ సీజ్ ఫైర్ వచ్చిన తర్వాత ఇరాన్ ఆయిల్ పెద్ద ఎత్తున వెళ్తుంది. ఇరాన్కి కూడా చైనా నుంచి, రష్యా నుంచి షాడో ఫ్లీట్ అంటారు, అంటే రహస్య మార్గాల ద్వారా ఆయుధాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ డ్రోన్స్ కావచ్చు, లేకపోతే మిసైల్స్ సంబంధించిన కంపోనెంట్స్ వస్తున్నాయి, విడి భాగాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి సమాచారం ఉంది. కాబట్టి దాన్ని ఆపాలి అనేది ఈ 2 లక్ష్యాలతో అమెరికా బ్లాకెట్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఒక ఆయిల్ ఎగుమతుల్లోని రోజుకి మన కరెన్సీలో చెప్పాలంటే 4,000 కోట్లు ఇరాన్కి నష్టం వస్తుంది. కానీ ఇంకొక వాదన ఏంటంటే ఆల్రెడీ ఇరాన్ ఆయిల్ పెద్ద ఎత్తున 160 మిలియన్ బ్యారల్స్ సముద్రంలో ఉండిపోయినాయి. వాటిని ముందే తరలించేసింది. అవి మలేషియా దగ్గర, చైనాకి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇరాన్కి పెద్ద లాస్ లేదనేది చెప్తున్నారు. సో దీని రియాక్షన్గా ఇరాన్ ఏం చేస్తుందంటే సీజ్ ఫైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఇరాన్ ఉంది. ఇప్పటి వరకు అటాక్ చేయట్లేదు, కానీ ఇరాన్ తీవ్రంగా హెచ్చరికలు అయితే చేస్తుంది. ఈ బ్లాకేడ్ కానీ కంటిన్యూ అయితే మేము యెమెన్ దగ్గర ఉన్న రెడ్ సీలో బబెల్ మండబ్ అనే ఒక జలసంధి ఉంది, ఆ జలసంధిని మేము దిగ్బంధనం చేస్తాము అనేది ఇరాన్ ప్రకటించింది. అక్కడ దాదాపు 12 to 15% ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడ కూడా ఆ జలసంధి గుండా వెళ్తుంది. 2023లో కూడా అది పార్షియల్ బ్లాకేడ్ అనేది జరిగింది. అది జరిగితే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ హార్మోజులో ఈ ఇరాన్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సౌదీ అరేబియా లాంటి దేశాలు ఈ బాబెల్ మండప్ ద్వారా పంపిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కూడా ఆపేస్తే సౌదీ అరేబియా మిగతా గల్ఫ్ దేశాలకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ దేశాలు కూడా అమెరికా మీద ప్రెజర్ పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రంప్ చేస్తున్న ఈ బ్లాకేడ్కి ప్రపంచంలో ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. సో దానివల్ల ట్రంప్ ఇప్పుడు సీజ్ ఫైర్ ముందే 21కి సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ లోపలే యుద్ధాన్ని ముగించాలంటే మళ్ళీ రెండవసారి ఇరాన్తో చర్చలు జరపాలి అనేది నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం నిన్న పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ తన టీము, ఇంటర్నల్ మినిస్ట్రీ ఆ టీమును తీసుకొని నిన్న ఇరాన్కి వెళ్ళాడు. ఇరాన్లో అబ్బాస్ అరాక్చి ఫారిన్ మినిస్టర్, వాళ్ళ డిప్యూటీ మినిస్టర్, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నిన్నంతా కూడా చర్చలు జరిగాయి. అంటే ట్రంప్ దూతగా అసీం మునీర్ ఇరాన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో మళ్ళీ చర్చలకి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయాలని, అంటే ప్రధానంగా చర్చలు ప్రతిష్టంభన ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అనుకున్నప్పుడు ఇరాన్ ఏం చెప్తుందంటే మ్యాక్సిమలిస్ట్ డిమాండ్స్ అమెరికా పెడుతుంది, అన్రీజనబుల్ డిమాండ్స్ పెడుతుంది అనేది ఒక ఆరోపణ. 2, ఎప్పటికప్పుడు జేడీ వ్యాన్స్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఫోన్లు చేస్తూ ఆయన గైడెన్స్ తీసుకుంటున్నాడు. ఇది నెతన్యాహునే ఓపెన్గానే చెప్పాడు, మాకు ఎప్పటికప్పుడు జేడీ వ్యాన్స్ మాకు అప్డేట్ చేస్తున్నాడని. కాబట్టి ఇక్కడ గైడ్ చేస్తూ ఉండేది నెతన్యాహుని. నెతన్యాహుకి పీస్ డీల్ అనేది ఇష్టం లేదు, ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని నెతన్యాహు అనుకుంటున్నాడు. కాబట్టి నెతన్యాహుకి అనుకూలంగా ఉన్న స్టీవ్ విట్కాఫ్ కానీ, జేరెడ్ కుష్నర్ కానీ వీళ్ళిద్దరూ చర్చల్లో ఉన్నంత వరకు సాధ్యం కాదనేది అంటున్నారు. అందుకని ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ని ఇరాన్ పంపించి తన వైపు నుంచి డీల్ చేయమన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే పాకిస్తాన్ని కొంతవరకు ఇరాన్ కూడా ట్రస్ట్ చేస్తూ ఉంది.
ఇరాన్కి పాకిస్తాన్కి కూడా అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. అట్లాగే గల్ఫ్లో కూడా పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ముస్లిం వరల్డ్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక దేశం కూడా పాకిస్తానే. సో ఈ మిడిల్ ఈస్ట్లో పాకిస్తాను లేదా వెస్ట్ ఏషియాలో పాకిస్తాను ముస్లిం కంట్రీస్కి నాయకత్వం వహించాలనే ఆలోచన కూడా ఉంది. రెండోది ఇజ్రాయెల్కి ఎనిమీగా కూడా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇరాన్కి చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా కొంత తగ్గాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కిన్ చెప్పింది కూడా 20 ఏళ్ళు మా పునర్నిర్మాణం జరగాలంటే కనీసం 20 ఏళ్ళు పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఇరాన్ కూడా గట్టిగా కూర్చుంటే అది ఇంకా మళ్ళీ వార్ కానీ మొదలైతే మళ్ళీ నష్టం ఇరాన్కి పెద్ద ఎత్తున ఉంటుంది. ఇరాన్ అయితే గట్టిగా నిలబడింది, 40 రోజుల పాటు యుద్ధం చేయగలిగింది. ఆ దేశంలో ఎంత నష్టం జరిగినా ఇరాన్ దృఢంగా నిలబడింది. అమెరికాని ఎదిరించిన మొనగాడుగా ఇరాన్కి పేరు వచ్చింది. కానీ నష్టం కూడా ఆ స్థాయిలో ఇరాన్కి జరిగింది. అందుకని ఇరాన్ వైపు నుంచి ఏంటంటే ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కావాలి. అట్లాగే తమ మీద పెట్టిన ఆర్థిక ఆంక్షల్ని వెతివేయాలి. ఎందుకంటే 79 నుంచి ఆంక్షలు కంటిన్యూ అవుతున్నాయి. 2015లో ఒబామాతో ఒప్పందం కుదిరిన తర్వాత ఒక 3 ఏళ్ల పాటు ఆంక్షల సడలింపు జరిగింది. మళ్ళీ ట్రంప్ 2018లో ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టేశాడు. దాంతో మళ్ళీ ఆంక్షలు మొదలైనవి. ఈ ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లిపోయింది. అట్లాగే ఇరాన్కి సంబంధించిన ఆస్తులు దాదాపు $120 బిలియన్ వర్త్ ఉన్న ఆస్తుల్ని అమెరికా ఫ్రీజ్ చేసింది. సో ఆ రకంగా ఇరాన్కి చాలా లాసు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పగొల్లింది. దాంతో ఇంటర్నల్గా ఇరాన్లో నిరసన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు పెరిగింది. దాన్ని తీవ్రంగా ఇరాన్ అణచివేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సో ఇది మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుప్పగొలినప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతాయి, నిరుద్యోగం ఎక్కువైపోతుంది, నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. దాంతో ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది మనం అనేక చోట్ల చూస్తున్నాం. ఇటు బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ ఈ మధ్యకాలంలోనే చూసాం. సో అందువల్ల ఇరాన్ కూడా అవన్నీ ఆలోచించుకొని పట్టువిడుపులతోనే వెళ్ళే అవకాశం కనబడుతుంది. ట్రంప్కి ఏంటంటే ఒక మర్యాదపూర్వకంగా, ఒక గౌరవప్రదంగా యుద్ధం నుంచి బయటపడాలి. తను అనుకున్న లక్ష్యాలు ఏవి కూడా నెరవేరలేదు ఇరాన్లో. ఇరాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టగలిగామనేది తృప్తి తప్ప తనకి ఇంకా ఏ లక్ష్యాలు నెరవేరలేదు. తను చెప్తున్న రిజిమ్ చేంజ్ జరగలేదు. ఇంకా ఉన్న రిజిమ్ని స్ట్రెంగ్తన్ చేశాడు ట్రంప్. తర్వాత అక్కడ కంప్లీట్గా న్యూక్లియర్ పవర్ గ్రేడ్ యురేనియం ధ్వంసం చేయడం అది జరగలేదు. తర్వాత ఇరాన్ని సరెండర్ చేయించుకోవాలనుకుంటే అది కూడా జరగలేదు. ఇరాన్ దృఢంగా నిలబడింది. అమెరికానే తేలిపోయింది. అమెరికా విమానాలు 40 విమానాల దాకా ధ్వంసమైనాయి. తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా తమకు అమెరికా సపోర్ట్ చేయలేదని తెలిసింది. అట్లాగే నాటో దేశాలు, తన మిత్ర దేశాలు కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి, దూరమైనాయి అమెరికాకి. అమెరికా మోర్ వీకెన్ అయింది యుద్ధంలో తప్ప అమెరికా స్ట్రెంగ్తన్ అయింది ఏమీ లేదు. ఇరాన్ కూడా వీకెన్ అయింది, కానీ మోరల్గా ఇరాన్ నిలబడింది, మోరల్గా ఇరానే గెలిచింది అనేది అందరికీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో దఫా చర్చలు జరగబోతున్నాయి. దానికి ప్రిల్యూడ్గా అంటే ముందుగా అసీం మునీర్ వెళ్ళి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఒక కామన్ గ్రౌండ్ ఈ డిమాండ్స్లో ఎలా వెళ్ళాలి అనేది ముందుగా డిస్కస్ చేసుకుంటే అసలు చర్చలు ప్రారంభమైనప్పుడు త్వరగా అవి ముగిసే అవకాశం ఉంది. అందుకనే ట్రంప్ కూడా ఆల్రెడీ ముగింపుకు వచ్చింది. సీజ్ ఫైర్ కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. 21 డెడ్ లైన్ లోపలే ఇది ముగుస్తుంది అన్నట్టుగా ట్రంప్ కూడా మాట్లాడుతున్నాడు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి.